జై శ్రీరామ్ అన్నవాళ్ళే హిందువులు, జై శ్రీరామ్ అనకపోతే హిందువులు కాదని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తాము. హిందువులు అంటే ఎవరని చెప్తారు? జై శ్రీరామ్ అనే ప్రతి ఒక్కరు ప్రౌడ్ హిందూ. నేను జై శ్రీరామ్ అనకపోతే నేను హిందువుని కాదు. నేను ఇవేవి అనను, నేను నాస్తికుడిని, ఏమన్నా కూడా ఏమనుకున్నా కూడా హిందూ. అంటే మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను చాలా ఇంటర్వ్యూలో చూసి నేను లెట్ మీ ఆన్సర్. మీరు మోస్ట్ ఇన్క్లూజివ్, మోస్ట్ యూనివర్సల్ పాత్ ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అది హిందుత్వం మాత్రమే. అంటే మీరు అంటున్నారు కదా జై శ్రీరామ్ అంటేనే హిందువులు అంటున్నారు కదా, మరి పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా జై శ్రీరామ్ అనకపోతే వీళ్ళు హిందువులు కాదు అనేటట్టుగా బట్టగాల్చి మీదేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నారు కదా రాష్ట్రంలో. నేను భారత్ మాతాకి జై కూడానా, నేను వందే మాత్రం కూడానా, నేను జై శ్రీరామ్ కూడానా అని అంటే అప్పుడు కొంచెం ఏదో తేడా ఉంది అని దేశం కోసం, ధర్మం కోసం దేశాన్ని రక్షిస్తున్నది ఎవరండి? ఏం చెప్తారు? వందే మాతరం గానం వస్తుంటే కూర్చొని ఉండేవాడు భారతీయుడు. భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని మాట్లాడే ఒక పాస్టర్, వాడు భారతీయుడు. భారత్ మాతకి జై అని నేను అనను, వందే మాతరం అని కూడా నేను పాడను అని అనేవాడు భారతీయుడు. మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. అంటే నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టయితే నేను ఆన్సర్ చెప్తా. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నా ఆన్సర్లే మీరు క్వశ్చన్. ఎందుకంటే మీ క్వశ్చన్లో క్లారిటీ లేదు. ఎస్, మీరు ఎందుకంటే క్లారిటీ ఉన్నది లేదు. ఒకటి సైంటిఫికల్లీ డిఎన్ఏ చెక్ చేయండి. భారతదేశంలో ఉన్న ముస్లింలది, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ల డిఎన్ఏ. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ మాట ఇది. దానికి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఒప్పుకుంటారు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ డిబేట్కి రమ్మను, ముస్లిమ్స్ క్రిస్టియన్సే ఒప్పుకుంటారు, మీరు ఒప్పుకుంటలేరు. మీకు న్యూస్ కావాలి, కాంట్రవర్సీ కావాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం జరుగుతుంది. గోవులని కట్ చేయొద్దు, ఆవు దూడలు కానీ ఇవి బీఫ్ కిందికి రావు. వెస్ట్ బెంగాల్లో మనం చూసిన ఒక స్టేట్మెంట్, ముస్లిమ్సే వాళ్ళు డైరెక్ట్గా గోవుని జాతీయ జంతువుగా చేయాలని చెప్పేసి వాళ్ళకు ప్రకటన చేశారు. బీజేపీ పార్టీ వాళ్ళు దానికి అంగీకరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అంత పెద్ద జంతువుని వాళ్ళ ఇంటి ముందట కోసి మొత్తం ఏర్లుగా రక్తం ప్రవహిస్తుంటే క్రూయల్గా అయిపోతుంది. అంటే రక్తంని చూసినా వాడికి సింపుల్గా అయిపోతుంది. అదే రేపు ఎవరైనా మనిషిని చంపినప్పుడు వచ్చే రక్తం కూడా వాడికి పెద్ద తేడా కనిపించదు. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా పుట్టినటువంటి పార్టీని చూసి బీజేపీ పార్టీ ఎందుకు భయపడుతుంది? కాక్రోచ్ జనతా పార్టీ ఈజ్ ఆమ్ ఆద్మీ 2.0. ఇట్లా ఇప్పుడు చీడ పురుగు ఒకటి వచ్చింది అనుకోండి, సో వెంటనే హిట్ కొట్టాలన్నమాట. ఒకటి కనిపించగానే హిట్ కొట్టాలి. అంటే మీరు ఎట్లున్నదంటే మీరు మాట్లాడేది జనరల్గా మీరు బీజేపీకి ఆ జడ్జికి సంబంధం లేదని మీరు అంటారు. ఓకే 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 నేను ఒప్పుకుంటాను. బీజేపీకి జడ్జికి ఎట్లా సంబంధం లేదు. ఆయన ఆ వాక్యాలు చేసేటప్పుడు బీజేపీ లీడర్స్ ఎందుకు యువతకు మీరు సపోర్ట్ ఉండలేరు అంటున్నాయి. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. ఇట్లా ఇటలీ మాత అయినా, ఇటలీ దేశస్తురాలైన సోనియాని ఇంప్రెస్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ముందు వరుసలో ఏ పార్టీ కూడా అవకాశాలు ఇస్తలేదు. 70% మా పార్టీ మహిళలకు అవకాశాలు ఇస్తుంది. మహిళా నాయకత్వం చాలా అవసరం తెలంగాణకు అని చెప్పి ఒక పార్టీని పెట్టింది. సామాజిక తెలంగాణ అంశం పాంచజన్యం అనే ఒక 5 సూత్రాలతో ముందుకు వస్తున్నారు. మష్బూష్ మారేడుకాయ వేసిన అన్నట్టున్నది కవితక్క ముచ్చట. ఇప్పుడు కొండా సురేఖ గారు మొన్న ఒక 1 కోటి రూపాయల డొనేషన్ ఏదో ఇచ్చినట్టుంది ఒక చర్చికి. దాని మీద అంత పెద్ద స్పందించాల్సినటువంటి అవసరం ఆమె ఇవ్వద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే ఇవ్వడం తప్ప ఇవ్వద్దు అంటున్నారా? కొండా సురేఖ గారు జై శ్రీరామ్ అంటే పైసలు రాలుతాయా, బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటారు అని అన్నారు. అయితే కొండా సురేఖ గారు కాంగ్రెస్కి ఎట్లా అంటే జై సోనియా అంటే పోస్టులు ఉంటాయి. నా డౌట్ అనుమానం ఏంటంటే అక్క మొన్న రైజ్ ద రాడ్ అనుకుంటా ఈ చర్చిలో సౌండ్ సిస్టమ్ ఇచ్చింది. అవి అక్క సొంత పైసల నుంచి ఇచ్చిందా లేదా ఎండోమెంట్ పైసల నుంచి ఇచ్చిందా? నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని. దేశం కోసం, ధర్మం కోసం ఈ దేశంలో బీజేపీ పార్టీ స్టాండ్ అయింది. అసలు చాలామంది బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అన్నవాళ్ళే హిందువులు అని కొంతమంది, జై శ్రీరామ్ అనకపోతే
వాళ్ళు హిందువులు కాదని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చెప్పలేనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ పాలకులు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతున్నటువంటి ఈ సందర్భంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యల మీద కూడా స్పందిస్తున్నారా? కేవలం హిందుత్వం అనే పేరుతోనే వీళ్ళు పాలిటిక్స్ చేయడం కోసం ప్రజల ముందుకు వస్తారా? ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా అంశాలు ఉన్నాయి. సో బీజేపీ స్టేట్ లీడర్ మౌనికా సుంకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. జీ నమస్తే. బాగున్నారా? మొదటి ప్రశ్న, దేశం కోసం ధర్మం కోసం హిందువులు అంటే ఎవరని చెప్తారు మీరు? భారత్ మాతాకి జై అనే ప్రతి ఒక్కరు జియోగ్రఫికల్లీ హిందూ. జై శ్రీరామ్ అని అనే ప్రతి ఒక్కరు ప్రౌడ్ హిందూ. అంటే జై శ్రీరామ్ ఒకవేళ అనకపోతే హిందువులు కాదంటారా? అందరు అంటారు, అసలు ఆ క్వశ్చన్నే ఎరైజ్ కాదు. ఎందుకంటే ఎవరైనా అంటే హర హర మహాదేవ్ అనొచ్చు, జై శ్రీరామ్ అనొచ్చు, సీతాపతి రామచంద్ర. ఇప్పుడు నా గుండెల్లో అందరి దేవుళ్ళు ఉన్నారు, నేను అందరినీ పూజిస్తాను, అందరినీ మొక్కుతాను. నేను జై శ్రీరామ్ అనకపోతే నేను హిందువుని కాదా? మీరు ఏదో ఒకటి అంటారండి జై శ్రీరామ్ అంటే మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను చాలా ఇంటర్వ్యూలో చూసిన. నేను లెట్ మీ ఆన్సర్. మీరు శివ ఆరాధన చేస్తారు, లేదా వెంకటేశ్వర ఆరాధన చేస్తారు, లేదా అమ్మవారి ఉపాసన చేస్తారు. మీరు తిరుపతి పోయి గోవింద గోవింద అన్నా కూడా మీరు హిందువే. మీరు కాశీ పోయి హర హర మహాదేవ్ అన్నా మీరు హిందువే. భారత్ మాతాకి జై అన్నా కూడా శాక్త సాంప్రదాయంగా మీరు హిందువే. నేను ఇవి ఏవి అనను, నేను నాస్తికుడిని, చార్వాక్ సిద్ధాంతం కూడా హిందుత్వమే. సో మీరు ఏమన్నా కూడా ఏమనుకున్నా కూడా హిందుత్వమే. దట్ ఈస్ వాట్ ఏ హిందుత్వ ఇస్. కేవలం బీజేపీ మోస్ట్ ఇన్క్లూజివ్, మోస్ట్ యూనివర్సల్ పాత్ ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అది హిందుత్వం మాత్రమే. దాన్ని సనాతన ధర్మం అని కూడా అంటారు. ఎడారి మతాలు ఏవైతే ఉంటాయో, అబ్రహామిక్ మతాలు, ఇవి క్లోజ్డ్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక కుకూన్లో ఉంటుంది, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళ రిలీజన్ నడుస్తుంది, ఒక సెట్ ఆఫ్ గాడ్స్, ఒక సెట్ ఆఫ్ ప్రొఫెట్స్తో వాళ్ళ రిలీజన్ నడుస్తుంది. కాబట్టి వాటికి సనాతన ధర్మానికి కంపారిజన్ లేదు. ఇది ఒక యూనివర్సల్ అండ్ మోస్ట్ ఇన్క్లూజివ్ సొసైటీ. ఓకే, ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు కేవలం బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళే హిందువులుగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చాలా చూస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, దీనికి ఏం చెప్తారు? ఇలా అట్లేం లేదండి. వేరే పార్టీల వాళ్ళందరూ కూడా తిరుపతి వెళ్తారు, వాళ్ళు కూడా మొక్కులు తీర్చుకుంటారు. ఆ నేరేటివ్ని సెట్ చేసింది యాంటీ బీజేపీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే. మేము ఎప్పుడూ అట్లానం. ఆన్ దాట్ నోట్, భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీ నుంచి వచ్చిన లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. అంటే మీరు అంటున్నారు కదా జై శ్రీరామ్ అంటేనే హిందువులు అంటున్నారు కదా, మరి పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా జై శ్రీరామ్ అనకపోతే వీళ్ళు హిందువులు కాదు అనేటట్టుగా బట్టగాల్చి మీదేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నారు కదా రాష్ట్రంలో. మీరు భారత్ మాతాకి జై అనండి. నేను భారత్ మాతాకి జై కూడానా, నేను వందే మాత్రం కూడానా, నేను జై శ్రీరామ్ కూడానా అని అంటే అప్పుడు కొంచెం ఏదో తేడా ఉంది అని. అంటేనే హిందువులు అని ఎట్లా అంటారు? మీరు భారత్ మాతాకి జై అనండి. సరే, మీరు జై శ్రీరామ్ అనకండి, భారత్ మాతాకి జై అనండి. ఓకే, అంటే మీకు దేశం ఇష్టం లేదు, మీకు ధర్మం ఇష్టం లేదు. సరే, ధర్మానికి వెన్నుపోటు ఓడుస్తున్నారు, పోయినా పర్లేదు, దేశం పట్లనన్నా మీకు అభిమానం ఉంది అని తెలుసుకోవాలి అంటే భారత్ మాతాకి జై అనండి. అది కూడా అన్నారు అనుకో, అప్పుడు సెకండ్ దేశం కోసం, ధర్మం కోసం దేశాన్ని రక్షిస్తున్నది ఎవరంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క దానికి ఒప్పుకుంటారు కదా, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క భారతీయుడు, దేశం ప్రతి ఒక్క భారతీయుడు. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని కోట్ల మంది ఇప్పుడు భారతీయులు, మన ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అందరూ, ఇప్పుడు అందరిలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా. సో దీనికి ఎట్లా చెప్తారు? అందరూ అంటున్నారు కదా దేశం కోసం, ధర్మం కోసం రక్షించబడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా హిందువులే అని అంటున్నప్పుడు, సో అందులో మళ్ళీ ఒక భారతీయులు. సో మరి దాన్ని ఎట్లా చూస్తారు? వందే మాతరం గానం వస్తుంటే కూర్చొని ఉండేవాడు భారతీయుడా? ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. చెప్పండి. భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని మాట్లాడే ఒక పాస్టర్, వాడు భారతీయుడా? భారత్ మాతకి జై అని నేను అనను, వందే మాతరం అని కూడా నేను పాడను అని అనేవాడు భారతీయుడా? మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్కి అంటే నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టయితే నేను ఆన్సర్ చెప్తా, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నా ఆన్సర్లకి మీరు క్వశ్చన్. ఎందుకంటే మీ క్వశ్చన్లో క్లారిటీ లేదు. మీరు ఎందుకంటే క్లారిటీ ఉన్నది లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు హిందుత్వాన్ని ఏమంటారు, మీరు ఇక్కడ హిందూని గిల్టీ ఫీల్ అయ్యేలాగా మౌల్డ్ చేస్తారు. హిందూ డజంట్ మ్యాటర్. పాయింట్ వినండి. ఎవరైతే అక్కడ జాతీయ గానం వస్తుంటే నిలబడరో వాళ్ళు భారతీయులు కాదు. అది స్టాండర్డ్ లైన్. ఆ లైన్ని మీరు ఎందుకు వైట్ వాష్ చేసే ప్రయత్నం? మీరు అన్నది పర్ఫెక్ట్, నేను దానికి అగ్రి. సో అనని వాళ్ళు అని అంటే ఎవరు అనేది మీకు క్లియర్గా తెలుసు, సమాజానికి కూడా తెలుసు.
బట్ నాకు క్వశ్చన్ ఏంటంటే మీరు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పారు, మతం మారిన వాళ్ళు వాళ్ళు ఏంది మాజీ హిందువులు అని చెప్పేసి కూడా మీరు మాట్లాడారు. వాళ్ళు ఎవరు అని అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడారు. సో మతం మారిన వాళ్ళు అని మీరు ఎట్లా చెప్పారు, దాన్ని ఎట్లా చెప్పారు మీరు దాన్ని? నేను 2 పాయింట్స్లో, ఒకటి సైంటిఫికల్లీ డిఎన్ఏ చెక్ చేయండి. భారతదేశంలో ఉన్న ముస్లింలది, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ల డిఎన్ఏ. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ మాట ఇది యాక్చువల్గా. మీరు నన్ను ఫినిష్ చేయముందే ఇంటరప్ట్ చేస్తే మీరు కాంట్రవర్సీ ఎట్లయితే, నేను ఫినిష్ చేసిన తర్వాత మీరు దాన్ని ఎడిట్ చేసుకుంటే మీకు కాంట్రవర్సీ. సో ఐఎమ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ టు మేక్ ఇట్ కాంట్రవర్సీ, యు ఆర్ ఇంటరప్టింగ్. ఓకే, సి, ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింలది, క్రిస్టియన్ల డిఎన్ఏ హిందువులతో మ్యాచ్ అవుతుంది. ఏ ముస్లిం కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళది అరబ్ ఉన్న ముస్లింలతో మ్యాచ్ కాదు. ఈవెన్ మీరు చూసుకుంటే 20 to 30% వాళ్ళతో మ్యాచ్ అయితే, ఇక్కడ ఉన్న వాళ్ళతోని 70 to 80% మ్యాచ్ అవుతుంది. ఆన్ దాట్ నోట్, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఇస్లామిక్ దురాక్రాంతాలు ఎవరైతే బందిపోటు దొంగల్లాగా వచ్చిండ్రో, మొఘలులు కానీ, తుర్కులు కానీ, ఆఫ్ఘన్లు కానీ, హిస్టరీ మీరు చూస్తే వాళ్ళు భారతదేశానికి బందిపోటు దొంగలుగా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మహిళలు రాలేదు. ఇక్కడ ఉన్న మగవాళ్ళని చంపేసి వాళ్ళ మహిళలను చెరబట్టి వాళ్ళ పిల్లల్ని బలవంతంగా మతం మార్చడం వల్ల భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింలుగా మారిండ్రు. ఇది హిస్టరీ. ఓకే, సో ఏమాత్రం హిస్టరీని మీరు చూసినా కూడా మీకు ఇది తెలిసిపోతుంది. క్రిస్టియన్స్ విషయానికి వస్తే, ఆర్టిఫిషియల్ ఫెమైన్ క్రియేట్ చేసి, అంటే ఆర్టిఫిషియల్గా కరువును సృష్టించి చర్చిలు ఏం చేసిండో చూడండి. చర్చిలు రాసిన రికార్డ్స్లో చూడండి మీరు. బ్రిటిష్ లైబ్రరీలో ఇవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను వెళ్ళి చదివిన రీసెంట్గా. నేను యూఎస్ నుంచి వెళ్ళి ఇండియా వచ్చే టైప్లో ఒక 1 day లే ఆఫ్ ఉన్నప్పుడు నేను అక్కడ లైబ్రరీలో చదివి చూసిన పాయింట్స్ ఇవి. చర్చిల్ ఆర్టిఫిషియల్గా ఫెమైన్ క్రియేట్ చేసి పిల్లలు ఆకలి బాధతో ఏడుస్తుంటే, అప్పుడు పాస్టర్ వచ్చి మీ పిల్లలు ఏడుస్తున్నారు, మీకు జీసస్ బియ్యం బస్తా ఇచ్చిండు అని చెప్పంగానే, ఆకలితో ఉన్నవాడికి ఆ బియ్యం బస్తాను చూడంగానే, నీ పేరు జనార్దన్ కాదు, ఇక నుంచి నీ పేరు జాన్సన్ అని చెప్పిన తర్వాత వాడు జాన్సన్గా పేరు మార్చుకుంటాడా, ఆకలి కోసం ఆగిపోతాడా? సో ఆకలి తీర్చుకోవడం కోసం జనార్దన్ జాన్సన్గా మారిండు. ఆన్ దాట్ నోట్, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా బియ్యం బస్తాకి మతం మారిన వాళ్ళు, వాళ్ళనే రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఓకే, అంటే అందుకనే మీరు వీళ్ళు మతం, అంటే మీరు చెప్పిన దానికి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన దానికి ఇదే కరెక్ట్ ఆన్సర్ అంటారా? ఏం మాట్లాడినా? అదే ఇప్పుడు చెప్పినా కదా, ఒక క్వశ్చన్ ఇందాక అడిగిన దానికి కదా మీరు సమాధానం చెప్పింది. అదే మతం మారిన వాళ్ళు మాజీ హిందువులు అని చెప్పి అన్నారు కదా. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా మాజీ హిందువులు, వాళ్ళ యాన్సిస్టర్స్ అందరూ హిందువులే. ఓకే, సో ఇది 100% కరెక్ట్ అనేది. దానికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఒప్పుకుంటారు. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ డిబేట్కి రమ్మను, ముస్లిమ్స్ క్రిస్టియన్సే ఒప్పుకుంటారు, మీరు ఒప్పుకుంటలేరు. మీకు న్యూస్ కావాలి, కాంట్రవర్సీ కావాలి, వాళ్ళకు ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్. ఎందుకండి చాలా మంది స్పందిస్తలేరనా, లేకపోతే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మాకు న్యూస్ కావాలని చెప్పేసి. మంతినిలో చాలా మంది ముస్లిమ్స్ మౌలవీల దగ్గరికి వెళ్ళండి, రాగి పలకల మీద వాళ్ళ గోత్రనామాలు వాళ్ళవి అన్ని లిస్ట్ ఉంటాయి మౌలవీల దగ్గర. అది ముల్లాలే చాలా మంది చెప్తారు. ఎప్పుడైనా భారతదేశంలో ఒక మంచి అంబియన్స్ వచ్చి హిందువులు కుల ప్రాంత భాషకు అతీతంగా భారతీయులుగా, హిందువులుగా జీవించేలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయినప్పుడు చాలామంది ముస్లింలు గర్వాప్సి కావడానికి, క్రిస్టియన్స్ గర్వాప్సి కావడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ ఏముంటుంది అంటే, మేము వస్తే ఏ కులంలోకి రావాలి, ఓకే మమ్మల్ని ఏ కులం లేస్తారు అనే దాంతో ఆగిపోతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం జరుగుతున్నది. సో గోవులని కట్ చేయొద్దు, హింస చేయొద్దు అని చెప్పేసి ఒక పెద్ద గోమాతని కట్ చేయడం ముస్లిమ్స్ ఇది కరెక్ట్ కాదు, బక్రీద్ పండుగకి ఇది ఆపాలని చెప్పేసి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది చాలా ఏళ్ళుగా. సో వెస్ట్ బెంగాల్లో మనం చూసిన ఒక స్టేట్మెంట్, ముస్లిమ్సే వాళ్ళు డైరెక్ట్గా గోవుని జాతీయ జంతువుగా చేయాలని చెప్పేసి వాళ్ళకు ప్రకటన చేశారు. బీజేపీ పార్టీ వాళ్ళు దానికి అంగీకరిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీరు చూస్తే నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా దీని గురించి వెళ్ళి పాయింట్ చెప్పింది. ఏమని చెప్పిందంటే, ఆవు దూడలు కానీ ఇవి బీఫ్ కిందికి రావు. మన తెలంగాణలో మనం బర్రె అంటాం, ఆంధ్రాలో గేదె. బర్రె దున్నపోతు విషయానికి వస్తే ఇది బీఫ్ కింద, అవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఆవుని ఎందుకు ఆపుతున్నారు అంటే, మనం హిస్టరీలో వెళ్తే ఇదివరకు ప్రతి ఇంట్లో ఒక గోవు ఉంటుండే. గోవు అనేది సైంటిఫికల్లీ మోస్ట్ ఎవాల్వ్డ్ యానిమల్. ఇప్పుడు మన ఇంట్లో గోవు ఉంటే దట్టు మన జాతిది, ఏది మన జెర్సీ ఆవు కాదు,
మన దేశీవాళీ ఆవులలో ఎంత ఎవాల్వ్డ్ యానిమల్ అదంటే మనం దగ్గర ఉంటే అది మన బాడీలో ఏ న్యూట్రిషన్ తక్కువ ఉందో గ్రహించి దానికి సంబంధించిన ఆకులు అలములు తిని వచ్చి దాని పాల ద్వారా ఆ న్యూట్రిషన్ని మన బాడీకి ఫుల్ఫిల్ చేసే అట్లాంటి ఎవాల్వ్డ్ యానిమల్ ఆవు. ఓకే. ఎస్పెషల్లీ మన దేశీయ ఆవులు. కాబట్టి వాటి వధ జరగొద్దు. బర్రె దున్నపోతూనే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, భారతదేశంలో తింటున్నారు కూడా చాలామంది. అట్లాంటి విషయంగా ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్ లేదు. అయితే దీన్ని రెగ్యులరైజ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఒక సిస్టమేటిక్గా ఒక పెద్ద ప్రణాళిక వేసి ఈ గోవులు ఎక్కడ కూడా వధించనీయకుండా చూసుకోవడం పాయింట్ 1. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇండివిజువల్స్ ఎక్కడ కూడా గోవధ చేయొద్దు అనేలాంటి లా తేవాలి అని నేను కూడా ఒక బీజేపీ లీడర్గా సెంటర్ నుంచి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేంటి అంటే ఇప్పుడు బక్రీద్ టైంలో వేరే టైంలలో అంత పెద్ద జంతువుని వాళ్ళ ఇంటి ముందట కోసి మొత్తం ఏర్లుగా రక్తం ప్రవహిస్తుంటే వాళ్ళ పిల్లల మైండ్ సెట్ ఎట్లయిపోతుంది, ఎంత క్రూయల్గా అయిపోతుంది అంటే రక్తంని చూసినా వాడికి సింపుల్గా అయిపోతుంది. అదే రేపు ఎవరైనా మనిషిని చంపినప్పుడు వచ్చే రక్తం కూడా వాడికి పెద్ద తేడా కనిపించదు. కాబట్టి అది మంచిది కాదు సొసైటీకి. సో ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఎవరు కూడా ఆవును కానీ బర్రెని కానీ దున్నపోతుని కానీ ఇండివిజువల్స్ కట్ చేయకుండా ఒక లా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేబీ స్లాటర్ హౌసెస్లో కూడా ఇందాక చెప్పినట్టు బర్రె దున్నపోతు లాంటివి ఓకే, కానీ ఆవు ఎద్దుని పక్కన పెట్టేసి వాటిని వధించకుండా ఒక రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనది చాలా క్రౌడెడ్ నేషన్, తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఉంటాం మనం వెన్ కంపేర్ టు అమెరికా. అక్కడ ఎక్కువ ప్లేస్లో తక్కువ మంది ఉంటారు, మన దేశంలో తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు 2 బెడ్రూమ్ ఇంట్లలో మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నట్టు ఉంటుంది అనమాట. అట్లాంటి మన దేశంలో ఏదైనా ఒక ప్రొసీజర్ని మంచిగా సిస్టమేటిక్గా చేయాలి అంటే టేక్స్ టైం. అట్లా కమిట్మెంట్ ఉన్న గవర్నమెంట్ ఉంటేనే చేయగలదు. భారతీయ జనతా పార్టీ వచ్చి 12 years అయింది కాబట్టి ఇంకొక 10-20 yearsలో ఇది కూడా మేము రెగ్యులరైజ్. నాకు వచ్చేది ఏంటంటే మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, ముస్లిమ్సే పోరాటం చేస్తున్నారు, ఆవుని జాతీయ జంతుగా ప్రకటించమని అంటున్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా, ప్రకటిస్తున్నారా, దానికి అంగీకరిస్తున్నారా లేదా అంటున్నాను నేను మీకు అదే చెప్తున్నా. ఎక్స్పోర్ట్లో ఎక్కడ కూడా ఆవు లేదు, వధించేదల్లా కూడా హిందూయేతరులే వధిస్తున్నారు ఇక్కడ ఇండ్లల్లో. దీన్ని అరికట్టడం కోసం ప్రాపర్ పోలీసింగ్ చేయాలి. ఓకే. నేను ఇందాక చెప్పిన 2 points మళ్ళీ వస్తాయి. ఒకటి, ఇండివిజువల్స్ ఎవరు కూడా గోవులను కానీ బర్రె కానీ దున్నపోతును కానీ కట్ చేసే రైట్ లేకుండా చేయాలి. అది చేయాల్సిన ఆ లా తీసుకురావాలి ఫస్ట్. అది దున్నపోతైనా బర్రె అయినా ఆవైనా ఎద్దైనా కూడా ఇండివిజువల్స్ ఇండ్లల్లో చేసుకోవద్దు, ఈ లా తీసుకురావాలి. మీరు వెస్ట్ బెంగాల్లో చేసినంటే మొన్న మరి ఓల్డ్ సిటీలో పోయి చూడండి ఎట్లుండే మొన్న బక్రీద్ అప్పుడు మొత్తం రక్తం అంతా గారుతున్నది. వర్షం పడితే ఎట్లా పడ్డదో అట్లా రక్తం ఉన్నది ఆ ఏరియాలలో. అదే కదా నేను అనేది. నేను కూడా ఒక బీజేపీ లీడర్గా ఇండివిజువల్స్ ఎవరు కూడా ఇట్లాంటి పెద్ద యానిమల్స్ని కట్ చేయకుండా చేయాలి. వాళ్ళకు బక్రీద్కి వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్గా ఏమైనా చేసుకుంటే కోడింగ్ చేసుకోవాలి. ఓకే. అంటే ఆవును మాత్రం కట్ చేయొద్దంట. ఆవును ఇండివిజువల్స్ ఎవ్వరు కూడా, ఆవునే కాదు, ఆవును అసలు ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయొద్దు. బర్రె దున్నపోతు ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది భారతదేశం. కాబట్టి బర్రె దున్నపోతుని కూడా ఇండివిజువల్స్ ఎవరు కట్ చేయొద్దు. అంటే పెద్ద పెద్ద యానిమల్స్ని కట్ చేసేదాన్ని తీసేయాలి. ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్ కిందికి, నా రిలీజియస్ రైట్ కిందికి రాదు. మీకు అక్కడ వాళ్ళకు రిలీజియస్గా రక్తం కార్చేది అదేదో ప్రాసెస్ బక్రీద్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, కుర్బానీ. వాళ్ళ కుర్బానీ ప్రాసెస్లో చిన్న యానిమల్స్నే చేసుకోవాలి, కానీ ఇంత పెద్ద యానిమల్స్ని చేయడం వల్ల అదొక సొసైటల్ డిస్హార్మనీ క్రియేట్ అవుతుంది. కాబట్టి అది కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది భారతదేశంలోనే జరుగుతుంది, వేరే ఏ కంట్రీలో లేదు అట్లా. అంత పెద్ద పెద్ద యానిమల్స్ని ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకుంటామంటే వేరే కంట్రీస్ ఒప్పుకోవు. ఓకే. సో మనం ఆ చట్టం కూడా తేవాలి అని నా ఒపీనియన్. ఓకే, రైట్. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా పుట్టినటువంటి పార్టీని చూసి దేశంలో ఇప్పటికీ ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు భయపడుతుంది? కాక్రోచ్ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ 2.0. దానిలో ఉన్న స్పీకర్స్ అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ పీపుల్ వాళ్ళంతా. సో కాక్రోచ్ జనతా పార్టీకి అసలు దానికి భయపడాల్సిన అవసరమే లేదు. మరి భయపడింది మీరు హీట్లు ఎందుకు కొడుతున్నారు? ఇక్కడ వినండి,
హిట్ ఎందుకు కొడతాము అంటే ఇంట్లో ఇప్పుడు చీడ పురుగు ఒకటి వచ్చింది అనుకోండి వెంటనే కొట్టాలి. అది టక పిల్లల్ని పెడుతుంది. ఒకటేసారి 5-10 పిల్లల్ని పెట్టదు, 100-200 పిల్లల్ని పెడుతుంది. సో వెంటనే హిట్ కొట్టాలన్నమాట. ఒకటి కనిపించగానే హిట్ కొట్టాలి. ఓకే, కాబట్టి మేము ఒకటి కనిపించగానే హిట్ కొట్టినాం ఒకటి. రెండో పాయింట్, అభిజిత్ దీప్కే యుఎస్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఫోటో ఏంది, ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు బయటికి రాగానే వచ్చిన ఫోటో ఏంది. అంటే నీకు ఫోటోలోనే ఒరిజినాలిటీ లేదు. అప్పుడు నీ ఐడియాలజీ ఏంలో ఏం ఒరిజినాలిటీ? అదే నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, దట్టు మళ్ళీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్సే పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఫోటో క్లారిటీ లేదంటే మరి అప్పుడు షేవింగ్ చేయించుకున్నాడు, ఇప్పుడు చేయించుకోలేదు అన్నట్టుగా కనబడుతుంది. అలా మీకు ఏం కనిపెట్టదు? మీకు అక్కడ వ్యక్తి కాదంటున్నారా? మీకు అక్కడ షేవింగ్ కాదు, ఫిల్టర్ ఉన్నది. షేవింగ్ కి షేవింగ్ కి ఫిల్టర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నరేంద్ర మోదీ గారు కూడా ఏదైనా దీక్షలో ఉన్నప్పుడు ఆయన కూడా గడ్డం పెంచిండు అప్పుడు, తర్వాత మళ్ళీ ఆయన ట్రిమ్ చేసుకున్నారు. కాబట్టి అది కాదు ఇక్కడ మ్యాటర్, మొత్తం ముఖం అంతా కూడా చేంజ్. మీరు ఇట్లా మాట్లాడితే ఏం చెప్తారు? డిస్ప్లే చేయండి ఒకసారి. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన ఫోటో ఎట్లుంది, ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫోటో నేనే ఇస్తాను మీకు. ఇది చూసి మీకు ఇందులో ఏం తేడా అనిపించట్లేదు, నేను మాట్లాడేదే తప్పు అని మీకు అనిపిస్తే ఇక నేను ఏమనాలి చెప్పండి? అనేది కాదండి, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ఎందుకు పుట్టింది అనేది కూడా మాట్లాడుకోవాలి కదా. అదే పుట్టింది. ఒకసారి ఈ ఫోటోలో ఎంత తేడా ఉన్నది చూడండి. అసలు ఏంది ఈ ఫోటో? అది లైట్ కు ఫోటో దిగినట్టుంది, అది లైట్ లేకుండా ఫోటో దిగినట్టు. అది మరి జాల్ అయింది ఎందుకు గంత తేడా ఉన్నది? కోలముఖం ఉన్న గుండ్రంగా అయిపోతుంది అంటే అమెరికా నుంచి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో 24 గంటలు ఉండగానే కోలముఖం. ఏమంటారు? ఆ వ్యక్తి కాదంటున్నారా? మీరు చెప్పండి ఎట్లుంది, మీరే చెప్పండి. మీరు కళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకైతే? అట్లనే కనబడుతుంది. మీకు కనిపిస్తుంది? ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి. దగ్గరకు వచ్చే చూస్తున్నా. ఇప్పుడు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఎంత తేడా ఉంది? నేను అంటున్నా కదా, లైట్ కు దిగిండు, అది క్యాప్ పెట్టుకొని కొంచెం లైట్ పడలేదు ఫేస్ మీద, సో వన్ సైడ్ ఇది ఫేస్ స్ట్రైట్ గా చత్వారం వచ్చినట్టున్నది. ఒకసారి దగ్గరికి వెళ్ళి రియల్ గా నాకు ఇప్పటిదాకా నాకు కంటి చూపు ఉన్నది ఏ డాక్టర్ కూడా చెప్పలేదండి. ఒకసారి చూడండి, సేమ్ ఉందా? ఓకే ఫైన్, ఇప్పుడు మీరు చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి మరి? సో న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ అనేది ఐడియాలజీలో ఉండాలి, ఇండివిజువల్లో ఉండాలి, ఫేస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్కి కూడా ఉంటుంది. పాయింట్ 1. పాయింట్ 2, అసలు కాక్రోచ్ జనతా పార్టీది మేనిఫెస్టో చూడండి. ఆ మేనిఫెస్టోలో ఏముంది? మీరు అక్కడ జడ్జికి నెక్స్ట్ రాజ్యసభ ఇవ్వను అని ఒక పాయింట్ చెప్పిండ్రు. జడ్జికి రాజ్యసభ ఇవ్వరు, ఓకే, రిటైర్డ్ జడ్జికి. అసలు జడ్జిలో కొలేజియం అనే ఆ సిస్టమే బాగాలేదు కాబట్టి ఆ కొలేజియంకి ఒక ఆన్సర్ ఇవ్వండి, ఒక సొల్యూషన్ ఇవ్వండి. మీరు మీ మేనిఫెస్టోలో, కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా సొల్యూషన్ ఓరియంటెడ్ లేవు అన్నీ. జడ్జికి మేము రాజ్యసభ సీట్ ఇవ్వం, ఓకే. కొలేజియంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలేజియంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేపబిలిటీ లేని అతన్ని జడ్జి ఎందుకు అయ్యిండు? దాన్ని అడ్రస్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు కొలేజియంలో ఏంటిది? ఒక జడ్జి ఇంకొక జడ్జిని డిసైడ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. క్రెడిట్ బేస్డ్గా, కేపబిలిటీ బేస్డ్గా ఎన్ని కేసెస్కి ఎన్ని వర్డిక్ట్స్ తీసుకొచ్చిందో ఆ వర్డిక్ట్ దేని బేసిస్ మీద తీసుకొచ్చింది, ఈ క్రైటీరియాలలో మేక్ ఎ జడ్జ్. సరే, మీరు అన్న మాటకే వద్దాం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పుట్టిందంటారు మీరు? సోషల్ మీడియా వేదికగా ఏ మాట ప్రభావితంతో బయటకు వచ్చిందంటారు? గుడ్ క్వశ్చన్. కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పుట్టింది అంటే, ప్రపంచంలో ఫర్ దట్ మ్యాటర్ భారతదేశంలో ఉన్న పరిసర దేశాలలో, నేపాల్లో కానీ జెన్జీ మూమెంట్ తీసుకురాగలిగింది, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో తీసుకురాగలిగింది. కానీ భారతదేశంలో రెజీమ్ని అట్లా దించడం అనేది ఇంపాసిబుల్గా ఉంది. కాబట్టి డీఫేమ్ చేద్దాం అంటే, నువ్వు ఎట్లాగూ పవర్ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీని తీసేయలేవు, నెక్స్ట్ 20-30 years దాకా తీసేయలేవు. లీవ్ అబౌట్ దిస్ ఎలక్షన్, నెక్స్ట్ ఎలక్షన్, నెక్స్ట్ 2-3 elections వరకు కూడా భారతీయ జనతా పార్టీని దించలేరు. పోనీ అట్లీస్ట్ డీఫేమ్ చేద్దాం, బురద జల్లుదాం. ఇందుకు వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఒక జడ్జ్ అన్న మాటలకు దేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యువత హట్ అయ్యి పుట్టలేదంటారా? అన్నాడు కదా ఆ మాట. రైట్. కాక్రోచ్ లాగా తిరుగుతారు, పని పాట లేకుండా, ఇంట్లో అమ్మ నాన్న కూడా వినరు అనే కొన్ని, అంటే వాళ్ళ వ్యక్తిగతంగా పర్సనల్ టచ్ చేస్తేనే కదా జనతా పార్టీ పుట్టింది, కాక్రోచ్ జనతా పార్టీ. వీళ్ళు జిల్ల పురుగులాగా తిరుగుతారు, పని పాట లేకుండా అనే అంశంతోనే ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా పుట్టింది. సో మరి దీన్ని అంత సింపుల్గా తీయడానికి లేదు కదా. ఇప్పుడు స్వామి, మీరు నేను మిమ్మల్ని కొట్టినా అనుకోండి, నాకు ఏదో కోపం అవుతున్నా, మీరు పోయి తీన్మార్ మళ్ళని కొడితే ఏమంటారు దాన్ని? నేను మిమ్మల్ని కొడితే మీరు ఎవరితో లొల్లి పెట్టుకోవాలా? నా ఇంటి ముందు ధర్నా చేయాలి, లేదా నాతో లొల్లి పెట్టుకోవాలి, లేదా FIR ఫైల్ చేయాలి. మీరు పోయి మల్లన్న గారిని కొడితే ఏమంటారు దాన్ని?
ఇన్ ద సేమ్ వే జడ్జ్ యూత్ని అంటే యూత్ జడ్జిని అటాక్ చేయాలి. జడ్జితోని భారతీయ జనతా పార్టీకి సంబంధమైన భారతీయ జనతా పార్టీ ఇస్ అ పొలిటికల్ పార్టీ. మీరు పోనీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. జడ్జి ఇట్లా మాట్లాడింది కాబట్టి ఆ జడ్జిని సస్పెండ్ చేయాలి. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆ జడ్జికి సంబంధం లేదన్నప్పుడు మరి మీ బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు బాగా దాని మీద ఏదో మీకు ఏదో నష్టం జరుగుతున్నట్టు, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? నేను అనేది మళ్ళీ అదే, నేను మిమ్మల్ని కొడితే మీరు నాతో ఫైట్ చేయాలి కానీ పోయి మల్లన్న గారితో ఫైట్ అంటే ఏంటి? ఫైట్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ ఫైట్ అంటే ఏంటి? నేను మిమ్మల్ని కొడితే మీరు నాతో తిరిగి అదే ఫైటింగ్ చేయాలి. లేదా నేను మీ మీద ఒక అభియోగం వేస్తే మీరు నా మీద అభియోగం వేయాలి. ఇన్ ద సేమ్ వే యూత్ని సీజే అంటే జడ్జిని అటాక్ చేయండి. జడ్జి ఇంటి ముందు ధర్నా చేయండి, కోర్టు ముందు ధర్నా చేయండి. ప్యారడీగా భారతీయ జనతా పార్టీ నేమ్తోని కాక్రోచ్ జనతా పార్టీ అంటే జడ్జి అన్నదానికి బీజేపీ ఎందుకు బాధ్యత తీసుకోవాలి? ఇది ఎట్లుందంటే, మీరు అనేది ఎట్లుందంటే, కుమ్మెర ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ లీడరు ఒక ఆడపిల్ల మీద, చిన్న బిడ్డ మీద దౌర్జన్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ లీడర్ని సస్పెండ్ చేయాల్సింది పార్టీ నుంచి పోయి యావత్ హిందూ సమాజాన్ని బదనాం చేసినట్టు సేమ్ ఇదే నేరేటివ్. దేశవ్యాప్తంగా ఇదే నేరేటివ్స్ నడుస్తున్నాయి. సిజేఐ యూత్ని అంటే పోయి సిజేఐ మీద మాట్లాడండి, ఆయన ఇంటి ముందు ధర్నా చేయండి, ఆయనను సస్పెండ్ చేయమని గవర్నమెంట్ని డిమాండ్ చేయండి. భారతీయ జనతా పార్టీ ఈజ్ అ పొలిటికల్ పార్టీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిఫరెంట్. ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతీయ జనతా పార్టీ ద్వారా ఫామ్ అయింది. కానీ మీరు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయండి, ఆయనను సస్పెండ్ చేయమని అడగండి. అంతేగాని భారతీయ జనతా పార్టీని అటాక్ చేయడం, భారతీయ జనతా పార్టీకి ప్యారడీగా కాక్రోచ్ జనతా పార్టీ అని తీసుకొచ్చి మీరు మా కాన్సెప్ట్ని, మా ఐడియాలజీని క్వశ్చన్ చేస్తున్నారు, మా ఐడియాలజీనే ఎత్తి చూపిస్తున్నారు. మీకు పొలిటికల్ సిస్టమ్ నచ్చకపోతే, పొలిటికల్గా మీకు ఏ పొలిటికల్ పార్టీ బాగాలేదు అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బాగాలేదు. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అంటే స్కామ్లు అంటే కాంగ్రెస్. వరల్డ్ వైడ్గా మొత్తం మీడియా అంతా కూడా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసింది. భారతదేశంలో స్కాములు జరిగినంత ప్రపంచంలో ఏ దేశంలో జరగట్లేదని 2004 నుంచి 2014 ఉన్న నేరేటివ్లో మొత్తం రికార్డుగా ఉన్నది. అట్లాంటప్పుడు మీరు కాంగ్రెస్ని కూడా క్వశ్చన్ చేయండి. ఎందుకు బీజేపీని ఒకటే, బీజేపీకి ప్యారడీగా భారతీయ జనతా పార్టీకి ప్యారడీగా కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు అంటే మీ టార్గెట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి తీయాలి అనేదా మీ ఉద్దేశం? సో మీకు పొలిటికల్ సిస్టమ్ నచ్చలేదు, యూత్తోనే ఒక పొలిటికల్ సినారియో తీసుకొస్తున్నాం, ఒక న్యూ జనరేషన్కి న్యూ పొలిటికల్ తీసుకొస్తున్నాం అన్నప్పుడు మీరు వేరే పార్టీని కూడా క్వశ్చన్ చేయాలి కదా. అంటే మీది ఎట్లున్నదంటే మీరు మాట్లాడేది జనరల్గా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్కి క్లియర్గా సమాధానం చెప్పారు. జడ్జ్ యువతని టచ్ చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడితే మీరు బీజేపీకి ఆ జడ్జికి సంబంధం లేదని మీరు అంటున్నారు. ఓకే నేను ఒప్పుకుంటా. బీజేపీకి జడ్జికి ఎట్లా సంబంధం లేదు. మరి మీరెందుకు రియాక్ట్ అయిన దానికి మీరు సమాధానం చెప్పారు. నేనేమంటున్నా అంటే అన్ఎంప్లాయీస్గా ఉన్నటువంటి యువతని ఒక జడ్జ్ అయినటువంటి ఒక వ్యక్తి సిజేఐ ఆయన ఆ వాక్యాలు చేసినప్పుడు బీజేపీ లీడర్స్ ఎందుకు యువతకు మీరు సపోర్ట్ ఉండలేరు అంటున్నాను నేను. యువతకు మేము సపోర్ట్ లేము అని మీరు ఎట్లా అంటారు? మరి మీరు జనతా పార్టీ వినండి, ఏ పొలిటికల్ పార్టీ అయినా 3 నేరేటివ్స్తోనే పాలిటిక్స్లోకి వస్తుంది. చెప్పండి. యూత్, మహిళలు, రైతులు. యూత్ కోసం ఏం చేయాలి? స్వావలంబన్ భారత్ కానీ, ఆత్మనిర్భర్ భారత్లో కానీ స్కీమ్స్ కానీ, లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చింది ఎవరికి? యూత్కా, ముసలి వాళ్ళకా? రిటైర్డ్ పీపుల్కి ఇవ్వరు కదా యూత్ లోన్స్. యూత్కే ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు నేషన్ని బిల్డ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ లోన్స్, ఇంత సిస్టమ్స్ ఇన్ని చేసి 80 లక్షల మంది ఆ లబ్ధిదారులు ఉన్నారు ఇందాక నేను చెప్పిన స్కీమ్లలో నుంచి, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఈ స్కీమ్లలో. మహిళలకు సంబంధించి కూడా ఎన్నో, ఈవెన్ 33% రిజర్వేషన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ బెంచ్ మార్క్. ఫార్మర్స్ కోసం కూడా ఎన్నో చేస్తారు. ఈ 3 సిస్టమ్స్ నేను చెప్పినవి ప్రతి పొలిటికల్ పార్టీ తీసేది. మీరు యూత్ కోసం భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు అనేది టోటల్లీ రాంగ్. మీరు బట్టగాల్చి మీద వేయడం లేదా అబాండం వేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. సో హిట్లర్కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఆర్మీ ఉండేది, ఆ ఆర్మీ పేరే హైడ్రా అని చెప్పేసి మాట్లాడాడు. సో నాకు హిట్లర్ ఆదర్శం అని చెప్పి మాట్లాడాడు ఒక వేదిక మీద. దానికి ఏం చెప్తారు, ఎట్లా చూడొచ్చు ఆ పదాన్ని? ఇక్కడ ఫస్ట్ సోనియమ్మని ఇంప్రెస్ చేయాలి, ఇటలీ మాతను. పాయింట్ 1, ఇటలీ మాత ఏంటిది? క్రిస్టియన్ మాత. క్రిస్టియన్ మాతని ఇంప్రెస్ చేయాలి. హిట్లర్ ఎవరు? హిట్లర్ ఒక క్రిస్టియన్. హిట్లర్ ఎవరి మీద దౌర్జన్యాలు చేసిండు? హైడ్రా అనే టీం ఎవరి మీద దౌర్జన్యాలు చేయడానికి పెట్టిండు? ఇజ్రాయెల్ వాళ్ళ మీద, జూల మీద. అంటే ఇజ్రాయెల్లో ఉన్న జూయిష్ మీద
6 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో సజీవ దహనం చేసిన హిట్లరు, ఆయన టీము హైడ్రా. అంటే నిజాం టీం ఎట్లయితే రజాకర్లో, హిట్లర్ టీము హైడ్రా. ఆ హైడ్రా టీము, క్రిస్టియన్ టీము ఎవరి మీద దౌర్జన్యాలు చేసింది? ఇజ్రాయెల్ వాళ్ళ మీద, జూల మీద. నిజాం రజాకర్ టీము ఎవరి మీద దౌర్జన్యాలు చేసింది? హిందువుల మీద, తెలంగాణ ప్రజల మీద. ఇప్పుడు క్రిస్టియన్ ఇటలీ మాతని ఇంప్రెస్ చేయడం కోసం హైడ్రా అనేది పెట్టుకున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక బూట్ లికింగ్ పార్టీ. ఎవరికి బూట్ లికింగ్ చేస్తారు? ఒక ఫ్యామిలీకి బూట్ లికింగ్ చేస్తారు. ఎవరు ఆ ఫ్యామిలీ? ఫేక్ గాంధీ సర్నేమ్తో నడిచే ఫ్యామిలీ. నెహ్రూ కూతురు ఇందిరా. ఇందిరా భర్త పేరు ఫిరోజ్. ఫిరోజ్ అంటే ఎవరి పేరు? హిందూ పేరా, క్రిస్టియన్ పేరా, ముస్లిం పేరా? ఫిరోజ్ అనే నేమ్ ఎవరిది? ముస్లిం పేరు, ముస్లిం నేమ్. సో ఫిరోజ్ అయితే ఇందిరా ఫిరోజ్ ఖాన్ కావాలి. ఇదే ఇందిరా ఫిరోజ్ గాంధీ కదా. గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఆయన అయిపోయింది. మళ్ళీ తర్వాత రాజీవ్ గాంధీ, గాంధీ ఎట్లయింది? ఫిరోజ్ గాంధీ ఆయనది ఏది ఉంటే అది కావాలి. సరే, ఓకే. ప్రియాంక వాద్రా కొడుకు ఎట్లా గాంధీ అయిండు? అంటే ఏందేనంటే, అంటే ఒక పేరుతోని సంబంధం లేకుండా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏ పేరు పడితే ఆ కులం పేరు పెట్టుకోము కదా మనం. ఎవరిది వాళ్ళకు అట్లా ఉంటుంది, తండ్రి నుంచి వచ్చేది ఉంటుంది. మరి ప్రియాంక హస్బెండ్ వాద్రా అయినప్పుడు కొడుకు గాంధీ ఎట్లయిండు? అంటే ఎట్లయిండు? ఇందిరా ఎట్లయితే గాంధీ అయిందో, రాజీవ్ ఎట్లయితే గాంధీ అయిందో, అట్లనే ప్రియాంక వాద్రా కొడుకు కూడా గాంధీ అయిండు. కాబట్టి ఇది ఒక బూట్లికింగ్ పార్టీ, ప్రజల ఎమోషన్తోని ఆడుకునే పార్టీ. అందులో ఒక ఫ్యామిలీ ఇట్లాంటి వాళ్ళదే ఫ్యామిలీ పార్టీ అయినప్పుడు కరప్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఒక కరప్ట్ పార్టీ. సో ఇట్లాంటి ఫ్యామిలీ పార్టీ, కరప్ట్ పార్టీని ఇంప్రెస్ చేయాలి అంటే ఆ లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, ఆ ఫ్యామిలీని ఇంప్రెస్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఇటలీ మాత అయినా, ఇటలీ దేశస్తురాలైన సోనియాని ఇంప్రెస్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు క్రిస్టియన్ హిట్లర్ టీం నుంచి హైడ్రా అనేది పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కరప్షన్ పార్టీ అంటున్నారా? కాంగ్రెస్ స్కామ్గ్రెస్ అన్నది, స్కామ్స్ చాలా వేదికలలో అంటున్నారు, చాలా ఇంటర్వ్యూలలో అంటున్నారు. 2004 నుంచి 2014 వరకు ఒకసారి మీరు రికార్డ్ చూడండి, ప్రతి 2 రోజులకు ఒక స్కామ్ బయటపడేది. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా భారతదేశంలో జరిగినన్ని స్కాములు ప్రపంచంలో ఏ దేశంలో జరగలేదు అని రాసింది. నేను చెప్తుంది కాదు కదా, ఇంటర్నెట్ చూడండి, సర్చ్ చేయండి. నేను ఎవిడెన్స్ చూసే చెప్తున్నా. ఓకే, చెప్పండి. కాబట్టి స్కామ్గ్రెస్ పార్టీ ఎందుకు స్కామ్స్ చేస్తుంది అంటే అది కుటుంబ పార్టీ కాబట్టి. కుటుంబందే డామినేషన్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది? ఖచ్చితంగా స్కామ్ జరుగుతుంది. కాబట్టి ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం రేవంత్ రెడ్డి అట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మొన్న చాలామంది ఆడవాళ్ళు ఇల్లు ఊడిపోయి ఏడుస్తుంటే, నాకు వాళ్ళందరూ ఏడ్చి తిడుతుంటే శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందని. మరి ఆ శాడిస్టిక్ ప్లెజర్ ఎవరికి వస్తుంది? హిట్లర్కి వస్తుంది, నాజీలోకి వస్తుంది, రజాకర్లోకి వస్తుంది, నిజాంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలంగాణ మీ అయ్యల జాగీరా అని చెప్పేసి బాజాబ్తిగా ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్లో వాక్యాలు చేశాడు. సో దానికి ఏంటి మీ మాట ఏంది, మీ స్పందన ఏంది? పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా అనగానే కవితక్క ఎగురుకుంటూ వస్తుంది, కేటీఆర్ ఎగురుకుంటూ వస్తుంది. మన తెలంగాణ భాషలో నీ తాత జాగీరా అని కూడా అంటారు. అదే ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నీ తాత జాగీరా తెలంగాణ అనగానే హిమాంశును ఆదిత్య ఇద్దరు వద్దురైంది. అసలు ఏంది వీళ్ళ రూబాబు తెలంగాణ మీద? వీళ్ళదా తెలంగాణ? వీళ్ళ ఫ్యామిలీదా? తెలంగాణ భారతదేశంలో భాగం. తెలంగాణ ప్రజల పాస్పోర్ట్ తెలంగాణ అని ఉండదు, భారతదేశం అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది ఎవరి తాత జాగిరి కాదు, ఎవరి అయ్య జాగిరి కాదు, ఎవరి ఫ్యామిలీ పార్టీది కాదు తెలంగాణ రాష్ట్రం. ఇట్లాంటి అహంకారపూరితమైన మనస్తత్వం ఉండడం వల్లనే పార్టీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేసినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. అన్నా చెల్లె ఆస్తుల పంపకంలో విడిపోయి ఒకరు టీఆర్ఎస్, పాత టీఆర్ఎస్ ఏందో, ఈ కొత్త టీఆర్ఎస్ ఏందో, ఆ బీఆర్ఎస్ ఏందో, ఆ గమ్య గోచరం, ఆ కలగుర గంప, అట్లాంటి పార్టీలతో ఏదో నడిపించుకుంటున్నారు పొలిటికల్ డ్రామా. సైలెంట్గా నడిపించుకోవాలి, అంతేగాని పవన్ కళ్యాణ్ ఈడికి రావద్దు, ఇక్కడ చేయొద్దు అంటే వీళ్ళు పోవచ్చా? పంజాబ్కి వీళ్ళు పోవచ్చా? ఆంధ్రాకి? ఏం రుబాబు, ఏం దౌర్జన్యం? జాతిపిత, తెలంగాణకు జాతిపిత ఎట్లయితాడు కేసీఆర్? ఎందుకు అవుతారు కేసీఆర్? ఎందుకంటే తెలంగాణకు ఒక చరిత్ర ఉంది, తెలంగాణకు ఒక
హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ తెలంగాణ ప్రజలది, అంతకంటే ముందు నుంచి ఉన్న మన పూర్వీకులది. ఒక ఫ్యామిలీకి ఎట్లా ఇస్తారు దీని క్రెడిట్? ఒక ఫ్యామిలీకి ఇవ్వడానికి లేదు. మన భారతదేశంలో ఇదొక బ్యాడ్ నేరేటివ్ నడుస్తుంది. దేశ స్వతంత్రం వచ్చింది, గాంధీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. తెలంగాణ సెపరేట్ అయింది, కేసీఆర్ ఫ్యామిలీకి కేసీఆర్కి ఇచ్చేస్తారు. అట్లా ఎట్లా ఇస్తారు? ఒక ఫ్యామిలీకి ఎట్లా ఇస్తాం మనము? మనది సామూహికంగా మనందరం కలిసి తెచ్చుకున్న తెలంగాణ ఇది. కాబట్టి తెలంగాణ ప్రజలది విడిగా తెచ్చుకున్నాం అంతే తప్ప ఆంధ్ర వాళ్ళతో మనకేం దౌర్జన్యాలు జరగలేదు. పాకిస్తాన్ భారతదేశం విడిపోయినప్పుడు లక్షల మంది హిందువుల ప్రాణాలు కోల్పోయింది. కానీ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఏ తెలంగాణ ఆడబిడ్డ మీద ఆంధ్ర మగవాళ్ళు దౌర్జన్యాలు చేయలేదు. వైస్ వర్సా కూడా అవ్వలేదు. అంటే మనం హిందువులం సెపరేట్గా కుంపటి పెట్టుకున్నాం. అంటే అన్నదమ్ములు విడిపోయినట్టు ఆస్తి పంపకం చేసుకొని నీ ఇల్లు మీది మా ఇల్లు మాది అన్నట్టుగానే విడిపోయినాం. మళ్ళీ మంచి మాటలుగానే ఉన్నాం. ఇప్పటికి కూడా ఆంధ్రాకి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వియ్యం అందుకుంటున్నారు. కాబట్టి ప్రాంత దురభిమానాన్ని ప్రజల్లో క్రియేట్ చేయడం అనేది చాలా తప్పు. ప్రజల్లో జాతీయతా భావాన్ని క్రియేట్ చేయాలి, ప్రాంతీయ భావాన్ని క్రియేట్ చేయొద్దు. బీఆర్ఎస్ చాలా తప్పు చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాంగం కల్పించిన రైట్ ప్రకారంగా ఆయన తెలంగాణలో ఏమైనా చేయొచ్చు. ఆయన ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టచ్చు. ఆయన ఒక చిన్న ప్రోగ్రామ్ చేసుకోవడం కోసం పర్మిషన్ ఇవ్వకుండా ఇంత హైప్ తీసుకొచ్చేసి అన్నెసెసరీగా ఇప్పుడు ఎట్లా నేరేటివ్ ఉందంటే, అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండాలి, రేపు బీఆర్ఎస్, అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో, కాబట్టి బీఆర్ఎస్, మళ్ళీ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్, అంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి తెలంగాణను చేసుకుందాము, మనం లూటీ చేద్దాం, మనము స్కాములు చేసుకుందాం, స్విస్ బ్యాంకులలో పైసలు వేసుకుందాం, ఈ నేరేటివ్తోనే వెళ్తున్నారు ఈ రెండు పార్టీస్. కానీ అది జరగదు. తెలంగాణలో ఒక ఫేస్ వస్తుంది బీజేపీ నుంచి. ఆ ఫేస్ వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం మేము. గద్దర్ గారికి బుల్లెట్లు దింపినప్పుడు నేను ఆయనకు ఆర్థిక సహాయం చేసిన, కార్ ఇచ్చిన, ఆయన కుటుంబాన్ని ఆదుకున్నా అని చెప్పేసి కూడా మాట్లాడింది పవన్ కళ్యాణ్. సో దాన్ని కూడా పెద్ద వైరల్గా అవుతున్న పరిస్థితి, అంశాలు కూడా మొత్తం కూడా. సో నేను అన్న పాయింట్ కూడా అదే. ఆయన అన్నది పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను అంటే ఇక్కడ బాధ కాదు. సో తెలంగాణ నన్ను రాని అని అన్నది ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అనలిస్టులు. సో ఆ టీడీపీ ప్రభుత్వం మీద, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద చేసినటువంటి వీడియోల ఆధారంగా కొంతమంది తెలంగాణ జర్నలిస్టులను కూడా తీసుకుపోయి థర్డ్ డిగ్రీలు చేసినటువంటి పరిస్థితి రీత్యా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి, తెలంగాణ సమాజం కోసం పోరాడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని సమావేశాలు పెట్టడం ద్వారా నా మీద పెడతారా మీరు అని చెప్పేసి అక్కడ జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆయన ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ప్రెస్ మీట్ అనేది వచ్చాను. పెడితే తప్పేముంది, పెట్టొచ్చు. బట్ ఆ వాక్యాలను మీరు ఎట్లా ఖండిస్తారు అంటున్నాను. ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఆయనను పెట్టనీయలేదు కాబట్టి ఇవన్నీ వ్యాఖ్యలు వచ్చినాయి. ముందు ఆయనకు పర్మిషన్ ఇచ్చుంటే ఆయన ఒక 2000 మందితో ఏదో ఒక క్లోజ్డ్ దానిలో చేసుకునేవాడు. పర్మిషన్ ఇస్తే అయిపోయేది కదా. ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన వాటిల్లో మిస్టేక్ ఉంటే అప్పుడు మీరు దాన్ని కాంట్రవర్సీ ఇవ్వాలి. అసలు ఆయనకు పర్మిషనే ఇవ్వకుండా మీరు ఒకటంటే ఆయన ఇంకొకటి అన్నారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్స్ని కాలరాసే అధికారం కాంగ్రెస్కి ఎవరు ఇచ్చిండ్రు? పవన్ కళ్యాణ్ గారికి భారత రాజ్యాంగం తెలంగాణలో కాదు, ఫర్ దట్ మ్యాటర్ దేశంలో ఎక్కడైనా పెట్టుకునే రైట్ ఇచ్చింది. యాజ్ ఎ గవర్నమెంట్ మీరు రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఆయన రైట్స్ని ఆయన యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పించాలి. మీరు కల్పించకపోవడం వల్ల చిలికి గాలివానే ఆయనోటి మీరోటి ఆయనోటి ఇదంతా చిల్వల్ పల్వల్గా అయిపోయింది. పర్మిషన్ ఇస్తే అయిపోయేది కదా. పర్మిషన్ ఇచ్చి ఆ పర్మిషన్ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ జంతర్ మంతర్లో ఇచ్చిందా లేదా? భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టే కాక్రోచ్ పార్టీకి జంతర్ మంతర్లో ఇచ్చింది. మీరు ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇవ్వట్లేదు? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. టీఆర్ఎస్ పార్టీ అవతరించినటువంటి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ముందు వరుసలో ఏ పార్టీ కూడా అవకాశాలు ఇస్తలేదు. 70% మా పార్టీ మహిళలకు అవకాశాలు ఇస్తుంది. మహిళా నాయకత్వం చాలా అవసరం తెలంగాణకు అని చెప్పి ఒక పార్టీని పెట్టింది. సామాజిక తెలంగాణ అంశం పాంచజన్యం అనే ఒక 5 సూత్రాలతో ముందుకు వస్తున్నది. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి? దీని మీద ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మష్బూష్ మారేడుకాయ వేసిన అన్నట్టు ఉన్నది కవితక్క ముచ్చట. ఆస్తి పంపకంలలో వచ్చిన పైసల్ని సేవ్ చేసుకోవడం కోసం ఆ పైసల్ని ఎట్లా
ఛానలైజ్ చేసుకోవడం కోసం ఒక పార్టీ పెట్టింది. Hmm. దాన్ని మహిళలకు అవకాశం లేదు అని మాట్లాడడం అనేది టోటల్లీ నాన్ సెన్స్. Hmm. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క చేసిన స్కామ్తో అక్క సంపాదించుకున్న డబ్బులన్నీ Hmm. ఒక పొలిటికల్ పార్టీ పేరు మీద నడిపిస్తే అక్కకు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి పెట్టుకుంది. దానికి మొత్తం మహిళల్ని అన్ని పార్టీలు దొక్కెత్తున్నారు, ఇవన్నీ మాటలు నాన్ సెన్స్. Hmm. వాళ్ళ నాన్న ఈమె తప్ప ఇంకెవరన్నా ఉండేనా బీఆర్ఎస్లో? ఎవరన్నా మినిస్ట్రీ కూడా ఇచ్చిండ్రా అండి? Hmm. ఎంతమందికి ఇచ్చిండ్రు? 33%లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చిండ్రు? ఎంతమంది మహిళల్ని మీరు పార్టీలో అప్పుడు ఎదగనిచ్చిండ్రు? Hmm. ఈమె ఒక్కతే ఎదిగేది. జాగృతి అంటే ఇక మొత్తం అసలు బతుకమ్మని ఈమె కనిపెట్టినట్టు, బతుకమ్మని అసలు ఈమె ఉద్ధరించినట్టు. కొన్ని జనరేషన్స్ నుంచి మన పూర్వీకులు బతుకమ్మ ఆడుతున్నారు. ఓకే. దాన్ని మొత్తం క్రెడిట్ ఈమె తీసుకొని దాన్ని మొత్తం ఈమె చేసుకుంటా, వాళ్ళ పార్టీలో ఎవరు మహిళలకు అధికారం ఇవ్వకుండా, ఎవరు మహిళల్ని ఎదగనీయకుండా చేసిన వీళ్ళు ఆస్తి పంపకాలలో తేడా అయ్యి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి సుధపూస ముచ్చట్లు పెడితే తెలంగాణ ప్రజలు వింటారా? నమ్ముతారా? అండ్ మళ్ళీ అందులో వేరే పార్టీలలో కూడా మహిళలకు లేదు, ముందు మీ పార్టీలనే లేదు, వేరే పార్టీల గురించి మాట్లాడే నైతిక ఉచిత విద్యా వైద్యం నేను ఒకవేళ అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యా వైద్యం ఇస్తానని మాట్లాడుతూ ఉన్నది. ప్రతి పొలిటికల్ పార్టీ ఉచిత విద్యా వైద్యం గురించి మాట్లాడుతుంది. ప్రతి పొలిటికల్ పార్టీ యూత్, విమెన్, ఫార్మర్స్ మాట్లాడతారు. సో ఇది స్టాండర్డ్ స్కెల్టన్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. అంటే ఇప్పుడు కవిత వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది నడిపిస్తుందని అంటారా? అంటే మీ ఆలోచన ప్రకారం ఏం చెప్తారు? అంటే నిజంగానే ఒక తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి అనుబంధం చెప్పలేనిది, అందరికీ తెలిసినటువంటి విషయం అది. సో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, కవితను నడిపిస్తున్నది కేసీఆర్ అని కొంతమంది అంటున్నారు, బీజేపీతో అంతర్గతంగా ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? కేసీఆర్ గారి వారసత్వం కేటీఆర్ గారికి ఇచ్చిండ్రు. కవిత నాకు కావాలి అని ఆశపడ్డది, తండ్రి ఇవ్వలేదు. ఒకటి లిక్కర్ స్కామ్ అనేది ఒక చీప్ స్కామ్ కాబట్టి, అట్లాంటి స్కామ్లో పేరు వచ్చింది ఆమెది కాబట్టి ఈమె పేరు పెడితే బద్నాం అవుతుంది అన్న ఉద్దేశంగా వాళ్ళ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా, యానివర్సరీ సెలబ్రేషన్స్ అప్పుడు కవిత ఫేస్ లేకుండా ఓన్లీ కేసీఆర్, కేటీఆర్ ఫేస్ పెట్టడం వల్ల కవిత అప్సెట్ అయ్యి, తన దగ్గర ఎట్లా 1000 కోట్లు ఉన్నాయి, తెలంగాణను లూటీ చేసి మొత్తం ఫ్యామిలీలా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు ముగ్గురు కూడా 1000 కోట్లు దండుకున్నారు. వాటన్నిటిని ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడం కోసం నువ్వు అన్నకి ఇస్తావా నీ వారసత్వం, అయితే నేను కావాలా, నేను నాకు ఇవ్వకపోతే వాడిని కూడా నేను కానియ అనే మైండ్ సెట్తోని అన్న మీద చేస్తున్న యుద్ధం అది. ఆమెనే సెంటర్ పాయింట్గా ఉండాలి అన్న అంశంతోనే ముందుకు వస్తుంటారా? అంటే ఆమెకే కావాలి అధికారం కావచ్చు అన్నిట్లల్లో. ఇప్పుడు తండ్రి నుంచి వారసత్వంగా కూతురుకు రావాలని ఆశపడ్డది ఆమె, తప్పులేదు. ఓకే. కానీ తండ్రి ఇవ్వలేదు, ఎందుకంటే ఆమె మీద లిక్కర్ స్కామ్ ఉండడం వల్ల, దానివల్ల పార్టీకి డ్యామేజ్ అయింది కాబట్టి ఆమెను దూరం పెట్టింది. నన్ను దూరం పెడతావా, అన్నకి ఇస్తావా, వాడిని సీఎం కానియకుండా నేను చూస్తాను. బీసీలకి 50% రిజర్వేషన్ మా పార్టీ ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఒక అంటే ఆమె మేనిఫెస్టోలో ఉన్నది మెజారిటీ. దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఏ పార్టీ వచ్చినా కూడా బీసీలని ముందరపెట్టి బీసీ రిజర్వేషన్స్ అని చెప్పేసి అది ఎప్పుడు కంప్లీట్ చేయకుండా చేస్తూ ఉన్నారు. ఒక చీప్ మైండ్ సెట్ అండి. హిందువుల్ని బీసీ ఆధారంగా, హిందువుల్ని దళిత ఆధారంగా ఇట్లా విడదీస్తున్నాయి పార్టీస్, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ కానీ, ఏదైనా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతదేశ ప్రజలుగా చూస్తుంది, బీసీలుగా చూడకుండా. కాకపోతే ఈ నేరేటివ్స్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని మనము కుల ప్రాంత భాషకు అతీతంగా భారతీయులుగా జీవించాలి, ఆలోచించాలి. అప్పుడు మనము ఒక యూనివర్సల్ ఐడియాలజీని ఓన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. బీసీ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి అని నా ఒపీనియన్. దో బీయింగ్ ఎ బీసీ నేను అప్రిషియేట్ చేయను, ఎందుకంటే ఇప్పుడు దళిత్ ఓట్స్ అని, దళిత్ ఎట్లయితారండి, వాళ్ళు హిందువులు కదా. సో డివైడింగ్ హిందూస్, బీసీలు అని అనగానే బీసీ ముఖ్యమంత్రి, బీసీ నేరేటివ్స్ అన్నీ కూడా మళ్ళీ హిందువుల్ని డివైడ్ చేయడం. సో ఈ నేరేటివ్లో ముస్లిం, క్రిస్టియన్, హిందువుల్ని డివైడ్ చేసి ఒక కులంతో పవర్లోకి రావడం, దాని నుంచి వస్తున్నాయి. ఈ పవర్ పాలిటిక్స్ వల్ల హిందువుల్ని విడదీయడం అనేది నేను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, అండ్ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి బల్లగుద్ది చెప్తుంటారు బీజేపీ పార్టీ నాయకులు. మీరు కూడా గతంలో ఒక సందర్భంలో మాట్లాడారు, ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మేము ఇక్కడ స్థాపిస్తామని అంటున్నారు. పాసిబుల్ అవుతుందా? సాధ్యమవుతుందా? వెస్ట్ బెంగాల్లో కూడా అసాధ్యం అనుకున్నది మొన్న సాధ్యమైంది. 2047 భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 years అయిన సందర్భంగా, ఆ సందర్భంలో
ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. ఉమ్, భారతదేశాన్ని పరం వైభవ స్థితికి తీసుకెళ్ళాలి. ఉమ్, మన దేశం, మన ధర్మం, మన దేవాలయాలు అన్నీ కూడా పునర్వైభవాన్ని సంతరించుకోవడం కోసం డబల్ ఇంజన్ సర్కార్ ఉండాలి. కాబట్టి ఉమ్, హిందువుల్ని కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా, భారతీయుల్ని కుల ప్రాంత భాషకు అతీతంగా భారతీయులుగా చేసే దమ్ము కేవలం భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఉమ్, తెలంగాణలో ప్రజలందరూ రెడీ ఉన్నారు. అందుకే మొన్న 8 ఎంపీస్ వచ్చినాయి. ఉమ్, ప్రజలు రెడీ ఉన్నారు అన్నప్పుడు పార్టీ కొంచెం ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా అవుతుంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ భరతమాత ఇస్తుంది అనమాట. భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీ పార్టీ కాదు. ఒక వ్యక్తిని ఆరాధించడం వల్ల ఇక్కడ ఏం నడవదు. ఇక్కడ వ్యవస్థ అది నడుస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో వ్యవస్థ, సిద్ధాంతం ఈ రెండే పిల్లర్స్. వ్యక్తి ఎప్పుడు పిల్లర్ అవ్వరు. ఎక్సెప్షనల్గా నరేంద్ర మోదీ లాంటి చరిష్మాటిక్ లీడర్, ఎక్సెప్షనల్ ఒక కారణ జన్ముడు లాంటి వారు అయితే తప్ప ఎవరైనా కూడా సిద్ధాంతం, వ్యవస్థనే ముందుంటుంది. బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని మీరు అంటున్నారు. వస్తుంది, తెలంగాణలోనే కదా వస్తుందని మీరు అంటున్నారు. రావడం కోసం ప్రయత్నం చేస్తారు. పక్క. ఓకే, మరి బీజేపీ పార్టీ నాయకులే లోపల ఆ నాయకులకి కొంత డివైడ్ అయ్యి బ్యాచ్లుగా చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న కొంత వాల్ పోస్టర్ల వివాదం కూడా చూడొచ్చు మీరు. సో మరి ఎందుకు మీరు అధికారంలోకి రావాలన్నప్పుడు ఆ స్టాండ్ మీదనే ఉండాలి కదా, ఎందుకు వర్గాలు అవుతున్నాయి? వర్గపోరు ఏ పార్టీలో లేదండి. కవిత, కేటీఆర్ 2 వర్గాలుగా అయిపోయింది కదా. ఒక తండ్రికి పుట్టిన 2 పిల్లలే 2 వర్గాలుగా అయిపోయింది. కాంగ్రెస్లో లేదా వర్గపోరు? బీజేపీలో కూడా ఉంటుంది. పొలిటికల్ పార్టీలో వర్గపోరు ఉండకపోతే ఏముంటుంది? వాటన్నిటిని ఓవర్కమ్ చేసి, వాటన్నిటిని లీడ్ తీసుకొని ఒక పెద్ద మనిషిగా, ఒక మీడియల్ మ్యాన్గా ఒకరు నిలబడి ఇద్దరిని సముదాయించి, కాంప్రమైజ్ చేయించి, హయ్యర్ ఐడియాలజీ కోసం నిలబడాలి అని నేర్పించి తద్వారా అధికారంలోకి వస్తాం. ఓకే, ఇప్పుడు కొండా సురేఖ గారు మొన్న ఒక 1 కోటి రూపాయల డొనేషన్ ఏదో ఇచ్చినట్టుంది ఒక చర్చికి. దాని మీద అంత పెద్ద స్పందించాల్సినటువంటి అవసరం ఆమె ఇవ్వద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఎట్లా అంటే ఇవ్వడం తప్ప ఇవ్వద్దు అంటున్నారా? కొండా సురేఖ గారు జై శ్రీరామ్ అంటే పైసలు రాలుతాయా, బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటారు అని అన్నది. అయితే బీజేపీలో కానీ హిందూ ఏ ఇంట్లో అయినా కూడా జై శ్రీరామ్ అంటే పైసలన్నా రాలుతాయి, లేదా ఇంట్లో సుఖ సంతోషాలన్నీ ఉంటాయి. అది స్టాండర్డ్. అయితే కొండా సురేఖ గారు కాంగ్రెస్కి ఎట్లా అంటే జై సోనియా అంటే పోస్టులు ఉంటాయి. ఇప్పుడు చర్చికి డొనేషన్స్ ఇవ్వడం వల్ల సోనియమ్మ ఇంప్రెస్ అవుతుంది. సోనియమ్మ ఇంప్రెస్ అయితే ఎండోమెంట్ పోస్ట్ మినిస్ట్రీ సురేఖ అక్కకు ఉంటుంది. నా డౌట్ అనుమానం ఏంటంటే, అక్క మొన్న రైజ్ ద రాడ్ అనుకుంటా పోయి చర్చిలో సౌండ్ సిస్టమ్ ఇచ్చింది. అవి అక్క సొంత పైసల నుంచి ఇచ్చిందా, లేదా ఎండోమెంట్ పైసల నుంచి ఇచ్చిందా? ఎండోమెంట్ పైసలన్నీ కూడా జై శ్రీరామ్ అంటే వచ్చిన పైసలు అవన్నీ. ఎందుకంటే ఎండోమెంట్లో ఓన్లీ హిందూ దేవాలయాలు ఉంటాయి. అవన్నీ జై శ్రీరామ్ పైసలు. మరి జై శ్రీరామ్ పైసలు తీసుకుపోయి రేస్ ద రాడ్ అని చర్చికి ఎట్లా ఇచ్చింది సురేఖ అక్క? సోనియమ్మని ఇంప్రెస్ చేయడం కోసమా? ఎండోమెంట్ మినిస్ట్రీ పోస్ట్ ఉండడం కోసమా? పోస్ట్ ఊసిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చర్చికి డొనేషన్స్ ఇచ్చి సోనియమ్మని ఇంప్రెస్ చేయడం కోసమా? అంటే పొలిటీషియన్స్ ఎవరైనా ఇస్తారు కదా, ఇప్పుడు ఓట్ల కోసం కావచ్చు, వాళ్ళ పదవిని కాపాడుకోవడం కోసం కావచ్చు, ఎట్లనైనా సరే ప్రజల్లో ఉండాలి కాబట్టి అనేకం చేస్తుంటారు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్లో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా హిందూ దేవాలయాలకు ఇస్తున్నారు కదా అక్కడక్కడ. ఎవరు ఇచ్చారు? కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇట్లా చెప్పండి, ఇప్పుడు సురేఖక్క ఏ చర్చికి ఇచ్చింది? జై శ్రీరామ్కి అన్నది. అట్లా ఎవరు క్రిస్టియన్ ఎమ్మెల్యే ఎవరు హిందూ దేవాలయాలకి ఏమి ఇచ్చిండ్రు చెప్పండి. ప్రూఫ్తో మాట్లాడి, ప్రూఫ్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకండి. ఓకే, లేవు. ఈమె ఎండోమెంట్ మినిస్టర్ అంటే హిందూ దేవాలయాల హుండీలో పైసల నుంచి ఇచ్చిందా, ఆమె పర్సనల్ పైసల నుంచి ఇచ్చిందా, దేనిల నుంచి ఇచ్చిందా మాకు తెలవాలి. ఓకే, చర్చిలు ప్రభుత్వ ఆధీనంలో లేవు, ఎండోమెంట్ కింద రావు, చర్చిలు రావు కదా. మరి ఏ పైసలు ఇచ్చింది? ఎండోమెంట్ హిందువుల పైసలు చర్చికి ఇచ్చిందా? కాంగ్రెస్ ఏం చేయాలని చూస్తుంది? హిందూ ఎండోమెంట్ నుంచి వచ్చిన పైసల్ని. ఓకే, ఇప్పుడు 6 గ్యారెంటీలు పూర్తిగా అమలైనయా? ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి ఉన్నది, 500 గ్యాస్ సిలిండర్ అంటున్నారు. సో ఇవన్నీ అంటే అన్ని సస్యశ్యామలు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. సో దీని మీద మీరు మీ కామెంట్స్ చేయండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజాపాలన, ఆదర్శం, కాంగ్రెస్ రెండు పరస్పర విరుద్ధ మాటలు.
కాంగ్రెస్ స్కామ్లకు ఆదర్శం. ఉమ్, కాంగ్రెస్ మైనారిటీ అప్పీజ్మెంట్కి ఆదర్శం. ఉమ్, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడడంలో కాంగ్రెస్ ఉమ్, పెట్టింది పేరు. ఉమ్, డెవలప్మెంట్, ఒక రోల్ మోడల్గా తెలంగాణని చేస్తాము, ఇట్లాంటి మాటలు కాంగ్రెస్ మాట్లాడితే సాతాను ఏమంటారు ఆయతులు చదివినట్టు ఉంటుంది. ఉమ్. ఫైనల్గా అడగొచ్చా ఈ క్వశ్చన్? కానీ అడుగుతున్నా, మీరు పొలిటీషియన్ కావాలనే కదా ప్రజల్లోకి వస్తున్నారు ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా. అంటే ఎమ్మెల్యే కావాలనే కదా ఇదంతా? అది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మాది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనుకోండి, ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అసలు ఏది అనాలనో అర్థమే కాదు. కేసీఆర్ గారి పార్టీ అనుకోండి, అక్కడ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి బాంచన్ దొరా అని పతలాడితే ఆయన టికెట్ ఇస్తారు. ఉమ్, కాంగ్రెస్ అనుకోండి, సోనియమ్మ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి బూట్ లికింగ్ చేసి బాంచన్ దొరా అంటే వాళ్ళు ఇస్తారు. ఉమ్, భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబంది కాదు కదా, ఇక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఏ వ్యక్తి ద్వారా ప్రజల్లో మన సిద్ధాంతం వెళ్తుంది అని చూసి ఈ వ్యక్తి ద్వారా ప్రజల్లోకి సిద్ధాంతం వెళ్తుంది, బలంగా వినిపించగలరు అనిపించిన వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఓకే. కాబట్టి ఈ వ్యవస్థ కానీ ఈ సిద్ధాంతం నుంచి కానీ నన్ను ఎన్నుకుంటే 100% ఐ విల్ గివ్ మై 100% అండ్ సర్వ్ దెమ్. అంటే అడ్వకేట్గా మీరు ప్రజలకి మీరు చేయాల్సినటువంటి బాధ్యతగా మీరు ఆ వృత్తిలో ఉన్నారా? ప్రస్తుతం కొనసాగుతున్నారా? చేస్తున్నారా? అంటే ఎందుకంటే ఇప్పుడు పొలిటీషియన్స్గా తిరుగుతున్నప్పుడు అనేక సంఘటనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థికంగా కదా మెయిన్గా మనం ఎక్కడ తిరగాలన్నా కూడా. సో అట్లాంటివి ఢీ కొట్టాలంటే ఆర్థికంగా కొంత మీకు బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి కదా. సో ఇప్పుడు అది చేసుకుంటేనే మీరు ప్రజల్లోకి వెళ్తున్నారా? అంటే చాలామందికి ఏంటంటే పార్టీలలో తిరిగితే పార్టీ ఫండ్తో వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు, సో ఇంకా వాళ్ళకి ఏంది అన్నట్టు ఉంటుంది. సో దీన్ని చాలా క్లారిటీగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ ఫండ్ డే టు డేగా తిరిగిన వాళ్ళకి ఎందుకు ఇస్తుందండి? టికెట్ వచ్చినప్పుడు అక్కడ ఎక్కడెక్కడైతే కార్యకర్తలను చూసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు పార్టీస్ ఫండ్స్ ఇస్తాయి. ఏ పొలిటికల్ పార్టీ అయినా అంతే కదా. భారతీయ జనతా పార్టీలో ఏంటిది అంటే మనం వెస్ట్ బెంగాల్లో చూసినాం, 4 ఇళ్లలో హెల్పర్గా పనిచేసే ఆమె మినిస్టర్ అయినారు ఇప్పుడు. కాబట్టి ఇట్లాంటి హిస్టారిక్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో జరుగుతాయి. సో నేను కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని, కాకపోతే నేను సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నా అని పార్టీ నమ్మితే నాకు టికెట్ ఇస్తే నేను అప్పుడు పనిచేస్తాను. నెక్స్ట్ ఎమ్మెల్యేగా మనం ఇంటర్వ్యూ చేయొచ్చు అంటారు, అవకాశం ఉంటే? భారతదేశంలో అది ఎంఐఎం పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా భరతమాత అనుగ్రహం ఉన్న వాళ్ళే గెలుస్తారండి. అదే నేను అందుకే అంటున్నా, అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారేమో. అమ్మ అనుగ్రహం ఉంటే ఎమ్మెల్యే అయినాక ఇంటర్వ్యూ ఇస్తా. అయినాకనే ఇస్తా స్వామి అంటలేరుగా? అయినాక ఇప్పుడు ఇచ్చినా కదా కాకముందే. అంటే అయినాకనే ఇస్తా అంటున్నా, మళ్ళీ నెక్స్ట్ అయినాకనే ఇస్తారేమో. పక్కా. ఓకే, ఫైనల్గా ముగిద్దాము. తమిళనాడు రాజకీయాల మీద మీ అభిప్రాయం కావచ్చు. అక్కడ ఉన్నటువంటి విజయ్ పార్టీ పెట్టి 2 సంవత్సరాలనే ఆయన అక్కడ రాజ్యాన్ని కొట్టగలిగిండు, ప్రభుత్వాన్ని స్థాపించిండు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే అట్లా కూడా తెలంగాణలో ఒక రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు, ఎట్లా చూడవచ్చు? తెలంగాణలో న్యూ పార్టీ వచ్చిన కవితక్కలాగా బాగా డబ్బులు ఉండేది ఉంటేనే ఏదో కొద్ది రోజులు అట్లా కేల్కతం దుకాన్ బంద్ అయ్యేదాకా నాటకాలు, డ్రామాలు ఉంటాయి. కానీ ఐడియల్లీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్, కొత్త పొలిటికల్ పార్టీ అవసరం లేదు. నెక్స్ట్ బీజేపీ లీడ్లో ఉంటుంది, బీజేపీనే ప్రజలు ఆదరిస్తారు. అడ్డిమారి గుడ్డి దెబ్బల మొన్న కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ సంస్థాగతంగా మేము ముందుకు వెళ్తాం కాబట్టి పవర్ కోసం ఏదైనా చేయలేం. ఐడియాలజీయే ముందుంటుంది, ఐడియాలజీ ముందుకెళ్ళి పవర్ రావాలి తప్ప పవర్ కోసం ఐడియాలజీని పక్కన పెట్టదు భారతీయ జనతా పార్టీ. అందుకే మొన్న అడ్డుమారి గుడ్డి దెబ్బలో కాంగ్రెస్ వచ్చింది. ఈసారి కాంగ్రెస్ ఆయనతో కూడా తొక్కేసి బీజేపీ వస్తుంది. అంటే విజయ్ మీద ఏంటి మీ స్పందన ఏంటి? తను 2 సంవత్సరాలనే అంటే ఈ లెవెల్లో చూపించిండు కదా, మొత్తం దేశంలోనే కొంత అదురుబుట్టించిండు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఈ స్థాయిలో కూడా తీసుకురావచ్చా అనేది చూపించిండు, కళ్ళకు కట్టినట్టుగా చూసినాం కదా. సో దాని మీద ఏం చెప్తారు? విజయ్ది చాలా రేర్ కేసు అండి. అది ఆయనది అట్లాంటి ఇది ఇంకెవరికి అవ్వదు, చాలా రేర్. ఓకే, ఇప్పుడు తను పెట్టినటువంటి కొన్ని స్కీమ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏది ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకి సంబంధించి లిమిటెడ్ మాత్రమే పెట్టిండు, ఫీజులు కావచ్చు, లేకపోతే అక్కడ స్కూల్ పిల్లలకు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళకు బస్సు ఫ్రీ అని చెప్పేసి ఇట్లా అనేకం పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇంకోటి మరి ముఖ్యంగా 100 రూపాయలు లంచం అడిగినా కూడా 1,00,000 రూపాయల గిఫ్ట్ బహుమతిని కూడా ప్రకటించాడు. సో ఇట్లా పెట్టుకుంటూ వస్తుంది కాబట్టి కొంత అంటే ఆయన రాజకీయంగా సక్సెస్ అవుతాడు, నెక్స్ట్ కూడా ఆయనే అధికారంలో ఉండే అవకాశం ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. కొంతమంది అయితే ఒక 20 సంవత్సరాలు ఆయనే జర్నీ చేయగలుగుతాడు అంటున్నారు. సో అట్లాంటి వాటి మీద మీరేం చెప్తారు?
డిపెండ్స్ అండి. స్టాలిన్ లాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని డెంగ్యూ, మలేరియా లాంటి వాటితో కంపేర్ చేసినప్పుడు జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ అయినా కూడా పర్వాలేదు అని అక్కడ ప్రజలు నమ్మితే 20 years ఉండొచ్చు. ఓకే తమిళనాడు మోస్ట్లీ రీజనల్ పార్టీస్కే ఇప్పుడు అధికారం ఇస్తుంది. ఓకే కాంగ్రెస్కి ఎప్పుడు ఇవ్వలేదు కదా, బీజేపీకి కూడా ఇవ్వట్లేదు. అంటే అది అక్కడ ఓన్లీ రీజనల్ బేసిస్లోనే చూస్తుంది కాబట్టి ఆయన వస్తే ఆశ్చర్యపోవాల్సింది. బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారం వస్తే మీరు ఏం చేస్తారు ఒక్కటి చెప్పండి. ఫైనల్ ఒకే అంశము బలంగా చెప్పండి. మీరు ఈ రాష్ట్రంలో లేనిది ఏంటిది, బీజేపీ ప్రభుత్వం ఒక మేనిఫెస్టోలు కావచ్చు, లేకపోతే మీరు తీసుకునేటటువంటి స్టాండ్ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి మైనస్ ఉన్నది కదా, మెజారిటీగా ఏది చేస్తే బాగుంటుందని మీరు అంటారు? అది విద్యనా, ఆరోగ్యమా, ఏ లెవెల్లో తీసుకొస్తే బాగుంటుంది, ఎట్లా వస్తే బాగుంటుంది అంటున్నారు? ప్రజలకు బేసిక్గా విద్యా వైద్యం అందించడం అనేది ఏ ప్రభుత్వాన్నైనా కర్తవ్యం. ఉచితం చేస్తుందా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే? విద్య మనకు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వైద్యం మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే వాటిని బెటర్మెంట్ చేయడం మాత్రం చేయగలగాలి. ఓకే ఆ కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉన్నది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని నుంచి వచ్చిన తెలంగాణలో ప్రజలకు న్యాయం చేసే ముందుకెళ్తుంది. ఓకే ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓకే తెలంగాణ ప్రజల్ని ప్రాంతీయతా భావం నుంచి జాతీయతా భావం వైపుకు ముందుకు తీసుకెళ్తుంది. సో ఇది ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇవి చేస్తా అంటారు. ఈ 3 years ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. ఇది మౌనికా సుంకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అనేక అంశాలకు సమాధానాలు, ఒక డిబేట్ జరిగింది ఇక్కడ. సో ఏ ఒక్కటి కూడా మిస్ కాదు, ఫైనల్గా చూడండి. మన ఛానల్, నేను మళ్ళీ చెప్తున్నా, అనేక ఇంటర్వ్యూలు కూడా చెప్తున్నా, సమాజం కోసం వాళ్ళు ఏం చేయాలనుకున్న పొలిటీషియన్గానైనా వస్తున్నారా, లేకపోతే ఈ సమాజం కోసం కొట్లాడుతున్నారా, ప్రజల కోసం పొలిటికల్గా కాకుండా వాళ్ళు ఏ స్టాండ్గానైనా వచ్చి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఎవరినైనా సరే మన మీడియా ఖచ్చితంగా వాళ్ళకు మద్దతుగా ప్రజలకు చూపించేటటువంటి బాధ్యతాయుతంగా మేము ముందుకెళ్తాం. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.